హాయ్ అండి, వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లు. మీ ముందుకు తిరుపతి సాంబార్ రుచిని తీసుకొస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను. 4 ఉల్లిపాయలు, 4 ములక్కాడ ముక్కలు, 1 టమాటా, 2 పచ్చిమిర్చి, ఆంబకాయ ముక్క, క్యారెట్ ఒకటి తీసుకోండి. 1 అరకప్పుడు కందిపప్పులు తీసుకుని శుభ్రంగా కడుక్కుని 3 అరకప్పులు వాటర్ పోసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఇందాక చూపించిన ఐటమ్స్ అన్ని కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా చేయండి. స్టవ్ వెలిగించుకుని ఆ పప్పుని 3 విజిల్స్ వేయించుకోండి. చూపించిన ఐటమ్స్ అన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ పోసుకుని ధనియాలు వేసుకుని కాస్త వేగాక 4 మిరియాలు వేసుకుని జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. స్టవ్ ఆపేసి వేపుడు శనగపప్పుని వేసుకోండి. ఈ ఐటమ్స్ అన్ని చల్లారాక మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మూడు ఎల్లుల్లి రెబ్బలు వేసుకుని ఆవాలు వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి వేసుకుని లైట్గా వేపుకుని పక్కన పెట్టుకోండి. ఉడకబెట్టిన పప్పుని మిక్సీ పట్టుకోండి. చూపించిన విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉడికించిన ముక్కలను కూడా అందులో వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నిమ్మకాయంత చింతపండుని కడిగి నానబెట్టుకుని అది రసం తీసుకుని పోసుకోండి. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 10 నిమిషాలు మరగబెట్టుకోండి. మిక్సీ పట్టుకున్న సాంబార్ పొడి ఉంది కదండి, అది వేసుకుని కాసేపు మరగబెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తాలింపు ఉంది కదండి, వేసుకోండి. చిటికెడు ఇంగువ వేసుకోండి. మీ ముందుకు ఎంతో రుచికరమైన తిరుపతి సాంబార్ రెడీ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.